పేటీఎంకు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ తరపున టోల్ రుసుము వసూలు చేసే ఫాస్టాగ్ జారీని నిలిపివేశారు. అధికృత బ్యాంక్ జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగించింది. దీంతో వినియోగదారుల్లో గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే ఫాస్టాగ్ లో డబ్బులు రీఛార్జ్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటని కొందరిలో సందేహాలు వస్తున్నాయి. దీనికి తోడు పేటీఎం కస్టమర్ కేర్ సర్వీసులు పనిచేయకపోవడంతో వాహనదారుల్లో కంగారు పెరిగిపోతోంది. పేటీఎం సంక్షోభానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఇండియాలో డిజిటల్ పేమెంట్ స్టార్ట్ అయినప్పటి దగ్గర నుంచి అందరికీ వినిపించే పేరు పేటీఎం కరో. ఇది ఎక్కువగా యాడ్స్లో కూడా వింటూ ఉంటాము, కానీ ఇది కేవలం ఒక యాప్ మాత్రమే. ఎన్హెచ్ఐకి సంబంధించినటువంటి టోల్ ప్లాజాస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎక్కువగా రీఛార్జ్ అనేది ఫాస్ట్ ట్రాగ్ పేటీఎంల నుంచి చాలామంది చేసుకుంటూ ఉంటారు. కానీ దీనికి సంబంధించినటువంటి సంస్థ ఆర్బీఐ వెంటనే పేటీఎంకి సంబంధించి రీఛార్జ్లు ఏదైతే ఫాస్ట్ ట్రాక్ చేయించుకుంటారో వాటిని అయితే మాత్రము పూర్తిగా తొలగించాలి అని చెప్పేసి జీవోని కూడా అటు కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అటు ఎవరైతే ఫాస్ట్ ట్రాక్లు చేయించుకొని ఉన్నారో వాళ్ళకి సంబంధించి అవి వాడుకోవడానికి కూడా గడువుని అయితే మాత్రము ఇచ్చింది. ప్రస్తుతం దాన్ని ఇటు పేటీఎంకి సంబంధించినటువంటి సంస్థ కేవలం వ్యాలెట్ అంటే ఫిబ్రవరి 29 వరకే ఆ వ్యాలెట్లో ఉన్నటువంటి డబ్బులని వాడుకోవాలి అని చెప్పి కూడా సూచనలు అయితే మాత్రం జారీ చేయడం జరిగింది. ఎందుకంటే అటు కొన్ని బ్యాంక్స్కి సంబంధించి ప్రధానంగా అటు ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్కి సంబంధించినటువంటి బ్యాంక్స్ చాలా ఉన్నాయి. ఈ యాప్ల ద్వారా సైబర్ నేరాలు అనేది రోజు రోజుకి పెరిగిపోవడంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా చూసాము, ఇండియాకి సంబంధించి కాకుండా టిక్ టాక్ కూడా వేరే దేశాలకు సంబంధించిన దాంతో కూడా అనేక విధాలుగా సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో టిక్ టాక్ని కూడా బ్యాన్ చేశారు. తదనంతరము ఇప్పుడు ఏదైతే సైబర్ నేరాలు రోజు రోజుకి పెరిగిపోవడంతో ఎక్కువగా లక్షల రూపాయలు రోజుకు అనేది సైబర్ నేరగాళ్ళు ఇలాంటి యాప్స్ నుంచి అనేది మాత్రము దొంగలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సెక్యూర్ లేదు. అందులోనూ బ్యాంకుకి సంబంధించినటువంటి సంస్థలే రీఛార్జ్లు అనేది చేయడం ఆర్బీఐ సూచించింది. ఇది పేటీఎం అనేది కేవలం వ్యాలెట్ మాత్రమే, ఇది బ్యాంక్ కాదు, ఇందులో లేదు అని చెప్పేసి మనం ఎక్కువగా చూస్తుంటే టోల్గేట్ వద్ద కూడా అటు అమెజాన్ కావచ్చు, ఇలాంటి ఏవైతే పేమెంట్స్ చేసే యాప్స్ ఉంటాయో వేటి ద్వారా కూడా చేయరు, ఎక్కువగా పేటీఎం ద్వారా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అటు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ఈ టోల్గేట్ కావచ్చు, అదేవిధంగా మరికొన్ని ప్రత్యేకించి అయితే మాత్రము ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాము. ఐసిఐసిఐ బ్యాంక్ అవైలబుల్ ఫాస్ట్ ట్రాక్ ఉంది, దాని మీద ఫాస్ట్ ట్రాక్ మీద కూడా ఐసిఐసిఐ బ్యాంక్ అని వస్తుంది. గతంలో వాళ్ళు చేసినటువంటి ఫాస్ట్ ట్రాక్ ఏదైతే ఉందో అది పేటీఎం వాళ్ళ పేరు ఉంటుంది. దాంతో పాటు ఇప్పుడైతే మాత్రము 29 వరకు గడువు ఇవ్వడంతో అటు కొత్తగా రెన్యువల్ చేసుకునే వాళ్ళు, కొత్తగా అటు ఫాస్ట్ ట్రాక్ తీసుకునే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా రెన్యువల్ చేసుకునే వాళ్ళైతే మాత్రము ఈ ఐసిఐసిఐ బ్యాంక్ అవైలబుల్ ఫాస్ట్ ట్రాక్ ఏదైతే ఉందో అక్కడికి క్యూ కట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ విషయానికి సంబంధించి ఫాస్ట్ ట్రాక్ సంస్థ అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిలో ముఖ్యంగా మరోవైపు ఫాస్ట్ ట్రాక్ యూజర్లంతా కూడా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారమే తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఐహెచ్ఎంసిఎల్ కూడా సూచించింది. ఎందుకంటే దీనికి సంబంధించి ఆ వ్యాలెట్లో ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో ఆ డబ్బుల్ని 29 తర్వాత అవి ఉపయోగించడానికి ఫాస్ట్ ట్రాక్ రీఛార్జ్ చేసుకున్న డబ్బుల్ని టోల్ ప్లాజాల వద్ద ఉపయోగించుకోవడానికి కుదరదు. కాబట్టి అందుకని చెప్పేసి ఈలోపే ఉన్న డబ్బుల్ని వాడుకోవాలి అని చెప్పి కూడా సూచనలు అయితే చేయడం జరిగింది. తాజాగా జాతీయ రహదారులు ప్రాధికార సంస్థ తరపున అయితే మాత్రం టోల్ రుసుములు వసూలు చేసే భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ ఫాస్ట్ ట్రాక్ జారీ చేసే అధికృత బ్యాంకుల జాబితా నుంచి అయితే మాత్రం ఈ పేటీఎం ఏదైతే ఉందో ఈ బ్యాంక్ని తొలగించనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ ఫాస్ట్ ట్రాక్ కోసం అయితే క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు ఫాస్ట్ ట్రాక్ని నిర్వహిస్తున్నటువంటి ఐసిఐసి నుంచి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. అసలుకి ఇంతకు ముందు ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఏ విధంగా ఉంది అనేది కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇంతకుముందు ఈ పేటీఎం ఏదైతే ఉందో దీని ద్వారా ఎక్కువగా రీఛార్జ్లు చేస్తూ ఉంటారు, కొత్తగా ఐసిఐసి అనేది ఇక్కడ చూస్తున్నాం, ఏమంటారు మేడం? ఇది కొత్తగా అంటూ ఏం లేదు, 2018 నుంచి ఇక్కడ రన్నింగ్ అవుతుంది. బట్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొద్దిగా క్రౌడ్ పెరిగింది. సో రీసెంట్గా ఈ పేటీఎం అనేది బ్లాక్ అవ్వడం వల్ల ఐసిఐసిఐ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది.
సో పెద్దగా ఏం ప్రాబ్లం లేదు. ఇది కంటిన్యూగా ఐసిఐసిఐ బ్యాంక్ అనేది రిసీవ్ చేసుకుంటుంది ప్రతి అంటే ఇప్పుడు అటు పేటీఎం కావచ్చు, అదేవిధంగా ఐసిఐసిఐ ఫాస్ట్ ట్రాక్ ఈ రెండింటికి వేరియేషన్ ఏముంటుంది? మేడం పేటిఎం అనేది ఒక వాలెట్. సో దానికి రెస్పాన్సిబిలిటీ అంటూ ఏ బ్యాంక్ అనేది తీసుకోవట్లేదు. సో ఐసిఐసిఐ అనేది డైరెక్ట్ బ్యాంక్ నుంచి ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అది మేము కన్సిడర్ చేసుకొని మా బ్యాక్ ఎండ్ వాళ్ళకి పంపించి మేము ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయగలం. బట్ పేటిఎంలో అలాంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి ఆ పేటిఎం నుంచి బ్యాన్ చేయడం జరిగింది. అది ప్రాబ్లం అనేది అది. ఇంకోటి ఏంటంటే పేటిఎం అనేది ఒక వాలెట్. ఎలాంటి బ్యాలెన్స్ వేసినా అది ఎవరు వేసినా కానీ ఆ వాలెట్లో ఉంటుంది కాబట్టి ఆ వెహికల్ ఆ పర్సన్ వాలెట్ నుంచి అమౌంట్ అనేది కట్ అవ్వడం. బట్ ఐసిఐసిఐ అనేది ఎక్కడి నుంచైనా రీఛార్జ్ చేయొచ్చు, ఎవరైనా రీఛార్జ్ చేయొచ్చు. అది ఏం ప్రాబ్లం లేదు అట్లా. అంటే మీరు చెప్పినట్లుగా కూడా అటు పేటీఎంకి సంబంధించి వ్యాలెట్లో అమౌంట్ ఉంటాయి కాబట్టి అది కేవలం ఆ వ్యాలెట్ ఉన్న పర్సనే క్యారీ చేయడానికి ఉంటుంది. అదేవిధంగా ఈ ఐసిఐసిఐ బ్యాంకు ఎవరు చేసినా కూడా అది క్యారీ చేయడానికి అవైలబుల్ ఉంటుంది. ఎవరి మొబైల్లోనే ఐసిఐసిఐ యాప్ యూజ్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ మొబైల్స్లో యూజ్ చేయొచ్చు. అది ఎక్కడ వెళ్తుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ అనేది ఆ యాప్లో మీకు చూపిస్తుంది. ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంటుంది, డెబిట్ ఉంటుంది, క్రెడిట్ ఉంటుంది, రెండు ఉంటాయి మీకు. అది కాదు అంటే కనుక మా దగ్గరకు వస్తే మేము సెకండ్ ఒపీనియన్ మేము ఇస్తాం ఏదైనా ప్రాబ్లం ఉంది. చూస్తున్నాం కదా, ఏదైతే ఈ పేటీఎం నుంచి అయితే మాత్రం పేటీఎంని ఫాస్ట్ ట్రాక్ నుంచి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం తొలగించడం వల్ల ఇప్పుడు ఐసిఐసికి సంబంధించి మరి ప్రైవేట్ సెక్టార్కి ఉన్నటువంటి కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి బ్యాంక్స్కి అయితే మాత్రం అథారిటీ ఉండడం వల్ల ఏ బ్యాంక్ ద్వారా అయినా సరే వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ చేసుకున్న తర్వాత ఆ వ్యాలెట్కి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్న ఫస్ట్ కస్టమర్ కేర్కి కాల్ చేయడం, తర్వాత బ్యాంక్ని అప్రోచ్ చేయడం, లేకపోతే ఆ కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే అథారిటీ పర్సన్ ఉంటారో వాళ్ళని కూడా ఇక్కడ అడగడానికి ఉంటుంది. అదే ఇది పేటీఎం అయితే మాత్రము ఓన్లీ వ్యాలెట్లో ఉంటుంది, అది వేరే వాళ్ళు క్యారీ చేయడానికి కూడా ఉండదు. ఇలాంటి ప్రైవేట్ సెక్టార్ కానీ లేకపోతే ప్రభుత్వం ఆర్బీఐ ఏదైతే సూచనలు చేసిందో కొన్ని బ్యాంక్స్ని అనేది బ్యాంక్స్ని పెట్టిందో ఆ బ్యాంక్స్లో దేని ప్రకారమైనా సరే ఫాస్ట్ ట్రాక్ రీఛార్జ్ చేసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. ఇది కేవలము ఒక యాప్ మాత్రమే, ఎలాంటి బ్యాంక్ కాదు. కాబట్టి పేటీఎంకి సంబంధించి ఎక్కువ సైబర్ నేరాలు అనేది రోజు రోజుకి పెరిగిపోవడంతో ఇటు వ్యాలెట్కి సంబంధించి కూడా ఎవరు వాడుతున్నారు ఏంటి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఉండదు. కాబట్టి దీన్ని బ్యాన్ చేసినట్లుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ హరితో సుజాత, హైదరాబాద్.